నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలోని హయగ్రీవ భూముల్లో కలెక్టర్ పేరిట బోర్డులు, భూ కేటాయింపులు రద్దుతో రెవెన్యూ అధికారుల చర్యలు. నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన, ఎస్ఆర్ఎం వర్సిటీ విస్తరణ పనులకు శంకుస్థాపన. తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో కూలిన పైకప్పు, భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు. గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి, మొబైల్, 12,000 రూపాయలు నగదు తీసుకుని పరారీ. నేటి నుంచి మారిషస్లో ప్రధాని మోదీ పర్యటన, భారత్ ఫండింగ్ చేసిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం. విశాఖ ఎండాడలోని హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు కేటాయించిన భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు పెట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, హయగ్రీవ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు పెట్టడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? శర్మ, హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కి 2008లో రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. 12.51 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అనాథల కోసం, అలాగే వృద్ధుల కోసం, నిరాశ్రయుల కోసం గృహాలు కట్టిస్తామని ఆ లక్ష్యంతో వారు పెట్టిన ప్రతిపాదనలకి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని ఆమోదించి 2008లో ఈ భూ కేటాయింపులు చేసింది. ఎకరం 45 లక్షల రూపాయలకి ఈ భూమిని వారికి కేటాయిస్తున్నట్లుగా ఆ రోజు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే తర్వాత సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడా కూడాను దీని మీద పురోగతి లేకపోవడం, అవి కొండలు గుట్టలతో నిండి ఉన్న ఆ భూమిని ఏ రకంగానూ ఈ హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ దాన్ని అభివృద్ధి చేసి అక్కడ గృహాలు నిర్మించకపోవడంతో 2015లోనే దీని మీద అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీని మీద ఏమో దృష్టి సారించి ఇవి చెయ్యాలనేసి ఏమో వాళ్ళకి పదే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ చిలుకూరు జగదీశ్వరుడు పేరు మీద హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఆ భూమి ఉంది. ఆ భూమిని అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అలాగే ఆడిటర్ జి వెంకటేశ్వర్లు, గన్నంనేని వెంకటేశ్వర్లు వీరిద్దరూ కలిపి మరో వ్యక్తితో మొత్తం ఈ భూమిని వారి పేరున ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లుగానేమో ట్రాన్స్ఫర్ చేయించుకునే పత్రాలు గుర్తించి, అలాగే వాటన్నిటిని విలాసవంతమైన విల్లాలు నిర్మాణం చేసేసి వాటిని విక్రయించేయడం కూడా జరిగింది. దీని మీద ఈడీ ఇదే వ్యవహారం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడాను ఎంక్వైరీ చేసి ఇవి ఫోర్జరీ పత్రాలతోటేమో ఈ విల్లాలు వీటన్నిటినేమో అమ్మేశారనేసి కూడాను వాళ్ళు తేల్చింది. దీనిలో దాదాపు 400 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయనేసి కూడాను ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించడం జరిగింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అంటే దీనిలో ఇదే సమయంలోని 2022-23 సంవత్సరంలోని అప్పటి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవి వాళ్ళు నిర్దేశించిన లక్ష్యానికి వాళ్ళు ఉపయోగించడం లేదు కాబట్టి ఈ భూములను రద్దు చేయడానికి మీరు ఆర్డర్ ఇవ్వండి అనేసి ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేయడం జరిగింది. ఆ వాద్యం ప్రకారం అందులోని గాజువాక పల్లా శ్రీనివాసరావు, గాజువాక ప్రస్తుత ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు అందులో ఇంప్లీడ్ అయ్యారు. ఇది మీరు ఈ భూముల్ని రద్దు చేయండి, భూ కేటాయింపులను రద్దు చేయండి, ఇవి ఇచ్చిన అవసరానికి ఉపయోగించట్లేదు కాబట్టి వీటిని తక్షణం రద్దు చేయాలని చెప్పింది. అయితే ఈ సందర్భంగా హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ భూములను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఆ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా, నిర్దేశిత అవసరానికి అనుగుణంగా వాళ్ళు వీటిని వినియోగించడం లేదు కాబట్టి రద్దు చేయాలా, ఏం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఎందుకు వేచి చూస్తోందో నాకు అర్థం కావట్లేదని ఆ రోజు హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని న్యాయపరంగా ఉన్న అంశాలు, అలాగే అంతకు ముందు ఈ కేటాయింపులు జరిగిన తీరు, వాటిలో వచ్చిన నిర్మాణాలు, వీటన్నిటినీ కూడాను ఆ జిల్లా కలెక్టర్ నివేదికలు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం బాగా పొద్దుపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ ఆర్పి సిసోడియా ఒక సుదీర్ఘమైన ఉత్తర్వులు, దాదాపు 14 పేజీల ఉత్తర్వుల్ని
జారీ చేయడం జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి, ఈ కేటాయింపులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయి అన్నది కూడాను చాలా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొని చివరిగా ఇవి నిర్దేశిత ప్రయోజనానికి అనుగుణంగా ఈ భూముల్ని వినియోగించలేదు కాబట్టి ఈ భూ కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఎటువంటి సమయం తీసుకోకుండా జిల్లా కలెక్టర్ వీటిని స్వాధీనం చేసుకొని వీటిని ప్రజా ప్రయోజనానికి ఏ రకంగా ఉపయోగపడతాయన్న అంశాలని పరిశీలించాలని కూడా నా ఉత్తర్వులు స్పష్టం చేయడంతో ఈ తెల్లవారుజాము నుంచే ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం మొత్తం చుట్టూ ఈ 12.5 ఎకరాలకు వెళ్లే మార్గాలు ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు దాదాపు అన్ని విలాసవంతమైన విల్లాల నిర్మాణం జరిగిపోయింది. పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కూడా నిర్మించేశారు. అంతా అంటే గృహప్రవేశాలకి రెడీగా ఉండే పరిస్థితుల్లో ఉన్న ఈ మార్గాలన్నింటినీ కూడా మూసేసి ఆ మార్గాల్లోనేమో ఇది ప్రభుత్వ భూమి అని జిల్లా కలెక్టర్ పేరున బోర్డులు రెవెన్యూ యంత్రాంగం పెడుతోంది. శర్మ, కూర్మరాజు, ఆ బోర్డులు పెట్టడంతోనే సరే లేక ఆ కట్టడాలు ఏమైనా కూల్చే ప్రయత్నం అలాంటి చర్యలు ఏమైనా కూడా ఉన్నాయా? వాటికి సంబంధించి అంటే ఇప్పుడు ఆ కట్టడాలు ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే ఇంకా దీని వెనకాల న్యాయపరంగా ఎటువంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా నిశ్చితంగానేమో అధ్యయనం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు. ఈ కట్టడాలను ఏం చేయాలి అంటే దానిలో ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ భూమిని మొత్తం ప్రజా ప్రయోజనాలకి అనుగుణంగా ఉండే వాటికి వినియోగించాలనేసి. ఇప్పుడు ఆ విలాసవంతమైన విల్లాలు అలాగే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ అపార్ట్మెంట్స్ వాటికి సంబంధించి ఏం చేస్తారంటే ఇప్పటి వరకు ఏమీ అక్కడ నివాసాలు అయితే ఉండట్లేదు. కాకపోతే విలాసవంతమైన భవనాలు మాత్రం తయారైపోయి వాటిని ఏ రకంగా వినియోగించాలి, ఏ రకంగా చేస్తారు అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్య ఏముంటుంది, ఏ రకంగా వాటిని వినియోగిస్తారు అన్న దాని మీద కూడాను సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. శర్మ, ధన్యవాదాలు కూర్మరాజు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంలో 6 అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఎవరెవరిని సస్పెండ్ చేశారు? శర్మ, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణలపైన ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న 6 అధికారులపైన సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను దాదాపు 20 లక్షలకు పైగానే దుర్వినియోగం చేశారనేది వీరందరిపైన ఉన్నటువంటి ప్రధాన అభియోగం. ఒంటిమిట్ట ఎంపీడీఓగా పనిచేసినటువంటి రెడ్డయ్య బిల్లు చేయాలని ఎంపీపీ తీర్మానంలో, మండల ప్రజా పరిషత్ తీర్మానంలో వీటిని ఆమోదించకుండానే సొంతంగా బిల్లులు చేసుకున్నారనేది అభియోగం. ఆయన సొంత ఖాతాకు 6 లక్షల రూపాయలు పైగానే మళ్లించారనేటువంటి అభియోగాలపైన జిల్లా కలెక్టర్ విచారణ కూడా ఆదేశించారు. ఇది నిజమని తేలడంతో ఎంపీడీఓగా పనిచేసినటువంటి రెడ్డయ్యను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. ఆయన పైన సస్పెన్షన్ వేటుపడింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత ఒంటిమిట్ట ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి సోమశేఖర్, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ కుమార వరప్రసాద్, సమన్వయకర్త అలీబేగు, పంచాయతీ ఫిట్టర్ జనార్దన్, వీరు కూడా ఇదే విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో ఎలాంటి పనులు చేయకుండానే ఎంబుక్కులు, బిల్లులు కూడా చేసుకున్నారనేది కూడా జిల్లా అధికారుల విచారణలో తేలింది. వీరందరి పైన సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ ఒంటిమిట్ట మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారనే దానిపైన జెడ్పీ సీఈఓ ఓబులమ్మ కూడా విచారణకు ఆదేశించారు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా నిధులు దుర్వినియోగం జరిగిందని కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అదేవిధంగా సుండుపల్లి, రాయచోటి, సంబేపల్లి ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయనే దానిపైన కూడా జిల్లా యంత్రాంగం ఆదేశాలు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంటిమిట్ట మండలంలో 6 అధికారులపైన సస్పెన్షన్ వేటుపడడంతో మిగిలిన నియోజకవర్గాల్లో మిగిలిన ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులపైన కూడా త్వరలోనే వేటు పడేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. శర్మ, ధన్యవాదాలు మురళి.
తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. హోటల్లోని గది నంబర్ 314లో పైకప్పు ఒక్కసారిగా కింద పడటంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మినర్వా గ్రాండ్ హోటల్ను సీజ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు హోటల్లో తనిఖీలు చేశారు. భవనం పరిస్థితిపై ఆరా తీసి గది పైకప్పు కూలిన ఘటనపై వివరాలు సేకరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి సబ్ రిజిస్ట్రార్ తన ఇంట్లో ఉండగా ఓ 4 వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి దాడి చేశారు. అనంతరం మొబైల్, 12,000 రూపాయలు నగదు తీసుకుని పరారైనట్లు సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడాలన్నారు. ఏం రిజిస్ట్రేషన్ అంటే కర్నూలు రిజిస్ట్రేషన్ చేస్తాను. కర్నూలు చేసేది నేను అడిగాను. అడుగుతున్నందులోపే నా మంచం మీద కూర్చున్నాడు పట్టమని మా కొడుతున్నాడు ఏందని అనగానే మళ్ళీ పిలిచి కుట్టాడు. ఇంకోటి గట్టి కొట్టగానే నేను గోడ కొట్టుకొని ఫ్రాక్చర్ అయింది హెడ్. డబ్బులు ఎంత ఉండే, నువ్వు ఇల్లీగల్ పనులు చేస్తున్నావు, నువ్వు చంపేస్తావు అన్నావు. ఇల్లీగల్ పనులు చేసేది ఎందుకు చంపేది? ఇది జరుగుతుండగానే ఒక వీడియో తీస్తూ ఉంటాడు. జరిగిందంతా వీడియో తీశాడు. మళ్ళీ టీషర్ట్ అంతా బ్లడ్ అయింది. ఆ టీషర్ట్ తిప్పుకొని వాళ్ళకి తీసుకుని వెళ్ళారు. గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ గారి ఇంట్లో ఉండగా ఎవరో 4 గుర్తు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కావల్ రిజిస్ట్రేషన్ గిద్దలూరు చేస్తారు అడిగారంట. దానికి సబ్ రిజిస్ట్రార్ గారు సరిగా స్పందించిపోయేసరికి అతన్ని చేతితో కొట్టడం జరిగింది. దాని మీద సబ్ రిజిస్ట్రార్ గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ సదస్సుకు హాజరు కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మొదటి కార్యశాలను ఎస్ఆర్ఎం క్యాంపస్లో ఏర్పాటు చేశారు. పెరిగే జనాభాకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించడం, వారిని రాష్ట్ర, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే మానవ వనరులుగా తీర్చిదిద్దడంపై కార్యశాలలో చర్చిస్తారు. కార్యశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులతో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు వివిధ రంగాల ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ కార్యదర్శులు, జనాభా పెరుగుదల, అభివృద్ధి అంశాలకు చెందిన నిపుణులు విచ్చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొని విజన్ డాక్యుమెంట్పై దిశానిర్దేశం చేస్తారు. సీఎం చంద్రబాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతన బ్లాకులను ప్రారంభించడంతో పాటు 700 కోట్ల రూపాయలతో నిర్మించబోయే కొత్త భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000, పీవీటీజీలకు 1,00,000 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎం అర్బన్ గ్రామీణ్ జన్మన్ కింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సాయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి తోడు ఎస్హెచ్జీ సభ్యులకు 0 వడ్డీపై 35,000 వరకు రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు ఇసుక కూడా ఉచితంగా అందజేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 15,000ను ఇసుక రవాణా ఛార్జీల కింద అందించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం అందజేసే యూనిట్ కాస్ట్ 1,80,000కు అదనంగా ఈ ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వివరించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుల బెయిల్ విచారణ వాయిదా పడింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజా శేఖరన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా, బోలే బాబా డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే కల్తీ నెయ్యి కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలో రానుండటంతో కేసు విచారణ నెల్లూరు అవినీతి నిరోధక శాఖ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ పరిధి కోర్టు అంశం కావడంతో నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉంది. మరోవైపు కేసు విచారణను నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ వేసిన సిట్ క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగిస్తోంది. వైసీపీ త్వరలోనే పూర్తిగా ఖాళీ అవుతుందని, జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ సీట్లను కేటాయిస్తే వాటిపైన జగన్ విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. బటన్ నొక్కుడు పేరిట ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి దొడ్డిదారిన మళ్లించారని ఆయన మండిపడ్డారు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి, పేదవారికి, మధ్యతరగతి వారికి కూడా వైద్యం అందించాలని ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత కష్టపడి మేము ఈ చెక్కులు మీకు అందజేయడానికి కారణం ఏంటంటే
మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీ కష్టాలను మేము చూసాం దగ్గర నుండి. ఈవేళ మీకు అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రిలో చేరారు, ఆరోగ్యం కోసం అప్పు చేస్తూ బంగారం తాకట్టు పెట్టుకును, ఇల్లు తాకట్టు పెట్టుకును, వడ్డీగా తెచ్చుకుని వైద్యం చేయించుకున్నారు. మీ ఆరోగ్యం కుదుటపడింది, ఇంటికి వెళ్లారు. కానీ మీరు తెచ్చిన అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ బాధ ఒక పక్కన ఆరోగ్యం కుదుటపడిందని సంతోషించాలో, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలో అనేటువంటి బాధ, ఆవేదన మీకు ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీకు ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉన్నాం. అంచేత ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలి. కూటమి పాలనలో అందరికీ మేలు జరుగుతుందని అంగన్వాడీలు సమ్మెబాట పట్టాల్సిన అవసరం లేదని తెలుగుదేశం అంగన్వాడీ డ్వాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలను ట్రాక్టర్లతో తొక్కించారని గుర్తు చేశారు. యాప్ పేరుతో అంగన్వాడీలపై పనిభారం మోపి జీతాలు సక్రమంగా చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఎవ్వరూ కూడా సమ్మెల బాట పట్టడం కానీ రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే ప్రభుత్వమే కాదు. ముఖ్యంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎప్పుడూ కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క సంక్షేమం దిశగానే పనిచేసేటువంటి పరిస్థితి మీరు గతంలో కూడా చూసి ఉండొచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినందుకు మీ యొక్క జీతాలు పెంచాలని చెప్పేసి సమ్మెబాట పట్టడానికి మీరందరూ సిద్ధమయ్యారు. అవసరం లేదు. తప్పకుండా మీరు ఏవైతే డిమాండ్స్ అడుగుతా ఉన్నారో ప్రతిదీ కూడా మీరు అడగకుండానే ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ చేరుకున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. మారిషస్ ప్రధాని స్వయంగా వచ్చి స్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేసిన మోదీ వివిధ రంగాల్లో కొత్త సహకారానికి తన పర్యటన అద్భుతమైన అవకాశమని ట్వీట్ చేశారు. నవీన్ రామ్ గులాం ఆహ్వానం మేరకు పర్యటిస్తున్న మోదీ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులతోనూ సమావేశం కానున్నారు. భారత ఆర్థిక సహకారంతో నిర్మించిన సివిల్ సర్వీస్ కళాశాల, ఏరియా హెల్త్ సెంటర్లు సహా 20 ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రైల్వే బోర్డు పనితీరు మరింత మెరుగుపరచడంతో పాటు స్వతంత్రతను పెంపొందించేలా తీసుకొచ్చిన రైల్వే సవరణ బిల్లు 2024కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే రైల్వే బోర్డు చైర్మన్, సభ్యుల నియామకం, అర్హతలు, పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. రైల్వేల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఛార్జీలు వంటి అంశాలను పర్యవేక్షించడానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను నియమించేందుకు బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డును తన నియంత్రణలోకి తీసుకునేందుకు యత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. తాజా బిల్లు రైల్వే బోర్డును మరింత బలోపేతం చేయడంతో పాటు మరిన్ని అధికారాలను కల్పిస్తుందని బీజేపీ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 11న లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. సరిహద్దులపై నిఘా పెట్టడంతో సహా రాష్ట్ర అవసరాల కోసం సొంత ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే ఇస్రోతో చర్చించినట్లు వెల్లడించింది. దీంతో దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన తొలి రాష్ట్రంగా అసోం నిలవనుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజంతా నియాగ్ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆమె ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ సహకారంతో సొంత ఉపగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దులపై నిఘా ఉంచడంతో పాటు సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు నిర్వహణ, పోలీస్ ఆపరేషన్లలో ఈ ఉపగ్రహం కీలక సేవలు అందిస్తుందని వెల్లడించారు. సొంతంగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. రాబోయే వరదల గురించి ముందుగానే తెలుసుకోవచ్చని, సొంతంగా ఉపగ్రహం ఉండటం వల్ల అది మన ప్రాంతంపైనే పూర్తి నిఘా పెట్టే అవకాశం ఉందన్నారు. దీని ఏర్పాటు కోసం ఇస్రోతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు మొదలుపెట్టినట్లు హిమంత వెల్లడించారు.